సీఏ గారు ఫోన్ అలవలేదు, ఇద్దరు ఫోన్లు ఇవ్వండి అని చెప్పినారు. సరే ఫోన్లు ఇచ్చేసాను, బయట పెట్టాను. లోపల పోతే సీఏ గారు కూర్చోనేసి ఎవరు ఏంది ఏమిలే ఈడేనా అంటే అంటే ఏం రా అంత బలిసిందా నీకు, ఏం పెద్దలతో పెట్టుకుంటావు నువ్వు? ఏం పెట్టుకున్నాను సార్ అంటే నార్మల్ నువ్వు మంచి విషయంలో అంటావు నువ్వు. ఏమన్నాను సార్, ఏం చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నువ్వు అడ్డమైన మాటలు మాట్లాడతా వీడియోలు తీసి పెడతానావంట అన్నాడు. తప్పు బ్లాక్మెయిల్ చేయడం తప్పు, ఇలా కాదండి వేసే పద్ధతి ఉంటుంది, స్ట్రైక్ వేయాలని మీకు అనిపిస్తే హెరాస్మెంట్ అని మీకు అనిపిస్తే హెరాస్మెంట్ అని కంప్లైంట్ ఇవ్వండి, సినిమా పరిశ్రమ ఎందుకు ఇస్తున్నారు అని చెప్పి మాడిందానికి ఇవన్నీ జరుగుతున్నాయండి అంటే ఏం మారుతున్నావు నువ్వు అంటే మీకు కేసు కూడా తెలియదు, ఏం జరిగిందో తెలియదు, డైరెక్ట్ ఎఫ్ఐఆర్ బుక్ చేసేసినారు మీరు అంటే అవన్నీ మాడద్దు, ఏం చేస్తా ముందు చెప్పు ఏం జరిగింది చెప్పు అన్నాడు. సో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి సేమ్ థింగ్ ఎక్స్ప్లెయిన్ చేసినాక ఆయన కానిస్టేబుల్తో అంటున్నాడు, ఒరే ఈ పెద్దోళ్ళు ఎందుకు ఇట్లాంటి పనులు చేస్తారు, ఇప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినాను ఏం చేయాలి ఇప్పుడు నేను అంటే. సార్ ఇప్పుడు నేను ఆ రోజు నైట్ నేను చెక్ చేశాను సార్, ఆయన సెక్షన్స్ చెప్పాడు కదా, సెక్షన్స్ చూద్దాం అనేది చెక్ చేస్తే 66E అంటే ఒక మనిషి యొక్క ప్రైవేట్ పార్ట్స్ ని ఆయన పర్మిషన్ లేకుండా సోషల్ మీడియాలో పబ్లిష్ చేసే పెట్టే సెక్షన్ అంట. మంచి విష్ణు ప్రైవేట్ పార్ట్స్ నేను ఆడ చూసినాను, నాకేం అవసరం ఆయన ప్రైవేట్ పార్ట్స్ తో, నేను ఎందుకు పబ్లిష్ చేస్తా? సరే ఫోన్లే దరిద్రం ఏదో వేసినారు అనేసి నెక్స్ట్ సెక్షన్ చూస్తే నెక్స్ట్ సెక్షన్ ఇంకా పాన్ క్లిప్స్, అబ్సీన్ మెటీరియల్స్, పాన్ క్లిప్స్, ప్రైవేట్ వీడియోస్ నేను పబ్లిష్ చేసే పెట్టే కేసు పెడితే వచ్చే కేసు అంట 67 IT యాక్ట్ అంటే. నేను ఎందుకు ప్రైవేట్, నాకు ఎందుకు వస్తాయి ఆయన పాన్ వీడియోలు? అసలు ఎప్పుడు ఆయన పాన్ వీడియోలు ఎప్పుడు చేసిన? అది యూట్యూబ్ లింక్